ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పాడి కౌశిక్ రెడ్డిని మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నది కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతే విధంగా ధర్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ స్థానికులు లేరు, బయట నుంచి తీసుకొస్తున్నారు, మాగంటి సునీతతో ఉన్న వాళ్ళంతా కూడా స్థానికేతరులు వాళ్ళంతా కూడా అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నాలకు దిగుతుంది. సో ఎట్లా చూస్తున్నారు, ఎగ్జిట్ పోల్స్ కూడా ఆల్మోస్ట్ కొంత అటు ఇటుగా ఒక 4 to 5% అటు ఇటుగా బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉందంటూ కూడా చూపిస్తుంది. గుడ్ ఈవినింగ్ ఐనిస్ తోటి విశ్లేషకులకు. ఇలా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న రాజ్యాంగబద్ధమైనటువంటి ఓటు మొత్తం హైదరాబాదు సిటీలో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరినీ బూతుల దగ్గర తీసుకొచ్చి పురమాయించి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, సీఎంఓకి వెళ్ళి డైరెక్షన్ ఇచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని ప్రదేశాల్లో మొత్తం 407 బూతులలో రౌడీజం చేస్తున్నారు. ఇలా కౌశిక్ రెడ్డి గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, రవిచంద్ర గారిని ఇక్కడ యూసఫ్గూడలో అరెస్ట్ చేశారు. షేక్పేటలో మొత్తం రౌడీజం చేసి అక్కడ అల్లర్లు చేస్తున్నారు. సరే ఓకే, ఫోన్ చేయండి, వాళ్ళ రౌడీజం రేపు పొద్దున ఫలితాల్లో తెలిసిపోతుంది. నేను ఏమంటున్నానంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన లాస్ట్ టైం ఎలక్షన్లో 38% పోల్ అయింది. ఈసారి 5:30 వరకు అందిన వార్తల ప్రకారం మనకు 47-48%, అంటే 48.43, అంటే ఇన్ బిట్వీన్ 50% జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని రాంగ్ ఎగ్జిట్ పోల్స్. ఎందుకంటే 100% 1,00,000 పైచిలకు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయంటే ఇవాళ మహిళలు 2,500 ఇవ్వలేదని కోపం మీద ఉన్నారు. ఇవాళ కేసీఆర్ కిట్టు ఎత్తేసినందుకు కోపం మీద ఉన్నారు. ప్రోటీన్ కిట్టు ఎత్తేసినందుకు కోపం మీద ఉన్నారు. మైనార్టీల డిక్లరేషన్ ఎత్తేసినందుకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళతో కాలేకనే చేతులు వచ్చేసిన తర్వాతనే ఇవాళ ఎమ్మెల్యేలు మొత్తం బైకుల మీద బూతుల దగ్గరికి వెళ్ళి రౌడీజం చేసి ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి డబ్బులు మంచి గెలవాలన్న ఉద్దేశం మీద. కానీ ఇప్పటికైనా 9.5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధికి 2 సంవత్సరాలు జరిగిన విధ్వంసానికి పోటీ జరుగుతుంది. 100% నిజాయితీగా నిబ్బగ్గగా మన పార్టీ గెలుస్తుంది. 100% నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు, నేను ఏమంటున్నానంటే న్యాయం గెలుస్తుంది. మీరు రేపు చూడబోతున్నారు 14వ తారీఖు నుండి ఇదే ఐన్యూస్ వేదికగా మనం చర్చించుకుంటాం. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ రేవంత్ రెడ్డి గారి కనసైనల్లో సీఎంఓకెళ్ళి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ తప్ప నిన్న మనం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్. ఈ రోజు జరిగిన ఎగ్జిట్ పోల్స్ 100% తప్పులు. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 50% పోల్ అయితే 1,00,000 పైచీలకు మాకు వస్తాయి. దాదాపుగా 70,000 నుంచి 72,000 ఓట్లు కాంగ్రెస్కి వస్తాయి. 16,000 నుంచి 25,000 ఓట్లు బీజేపీకి వస్తాయి. మీరు రాసి పెట్టుకోండి. ఐన్యూస్ వేదికగా నేను సవాలు విసురుతున్నా. ఇంకొకటి ఏంటంటే ఇవాళ 9.5 సంవత్సరాలు ఏం జరిగింది, 2.5 సంవత్సరాల విధ్వంసం ఏం జరిగింది, మొత్తానికి మొత్తం మా పని ఎక్కడ జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇవాళ ప్రచారం చేయలేకనే ఎమ్మెల్యేలు బైకుల మీద తిరిగి రౌడీజం చేసి ఇప్పటికి కూడా వెంగళరావు నగర్లో కానీ, రాయమతి నగర్లో కానీ బూతుల దగ్గర బయటికి వెళ్ళి వచ్చిన రౌడీలంతా. మీరు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ సర్వే సంస్థలు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. అక్కడ స్థానికత విషయమా లేదంటే అధికారంలో ఉన్నటువంటి అంశాన్ని చూసుకున్నా. బట్ రిలేటెడ్ టు రెహమాన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ప్లీజ్ మీ క్వశ్చన్ కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే 2 సెకండ్స్లోనే. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేటి ఎన్ని శాంపిల్స్ తీసిరు చెప్పట్లేదు, ఏ బూత్లో తీసారు. ఇప్పుడు 407 బూతులలో అన్ని దుక్కుల శాంపిల్స్ తీసారా? అట్లా తీయలేదు. ఎక్కడో ఒక దగ్గర శాంపిల్స్ తీసేసి చెప్తున్నారు. 407 బూతులలో 10 తీసిరా, 15 తీసిరా, శాంపిల్స్ ఎట్లా తీసి చెప్పకుండా ఎగ్జిట్ పోల్ చేయడం అనేది తప్పు. ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ జూబ్లీహిల్స్ 100% రాంగు. రెహమాన్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ నాట్ అట్ ఆల్ అండ్ ఎగ్జాక్ట్ పోల్స్.